సార్ పురుషోత్తం గారు ఎలా చూడాలి? ఫేస్బుక్ పేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫేస్బుక్ అధికారిక ఫేస్బుక్ పేజ్ ని కూడా సోషల్ మీడియా మాధ్యమం సంబంధించి రిమూవ్ అయిన పరిస్థితి. దీనిపై వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? రహమాన్ గారు, బేసిక్ గా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారంగా మనం చూడలేము. యా. పేరుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక పేజీని కనపడకుండా చేయడం లేదా స్తంభింప చేయడం చేసి ఉండొచ్చు. అవును. కానీ ఇది ప్రజాస్వామ్యమైన దాడిగానే చూడాలి. ఎందుకంటున్నానంటే ఒక పార్టీ రాజకీయ ప్రక్రియలో ప్రజాస్వామ్యం అంటేనే రాజకీయ పార్టీల సమూహాలు. పార్టీలు లేని ప్రజాస్వామ్యాన్ని మనం చూడలేము. పార్టీల ద్వారానే ప్రజాస్వామ్యం అనేది మనుగడ సాధ్యం అవుతుంది. అధికారంలోకి రావడం ప్రక్రియ అవన్నీ ఉంటాయి. అలాంటి ఒక రాజకీయ పార్టీ తన రాజకీయ విధానాలని కానీ లేదా తన ప్రత్యర్థుల యొక్క విధానాల్ని ప్రశ్నించడం, సమర్థించడం, ప్రజలకి చెప్పడానికి అది పూర్తి రైట్ ఉంది, అది బాధ్యత కూడా. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఇప్పుడు మనం ఓడిపోయినా కూడా 1,32,00,000 మంది ఓట్లు వేసుకున్న పార్టీ, 40% ఓటు షేరింగ్ ఉన్న పార్టీ, ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ. అలాంటి పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని దృష్టికి ప్రజల సమస్యలు తీసుకురావడం ఆ పార్టీ ప్రాథమిక బాధ్యత, హక్కు కూడా. అది ఈరోజు సోషల్ మీడియా పేజీ అన్నది ఆ పార్టీకి ఉన్నటువంటి ఒక ప్రచార వేదిక. 1.4 1.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ దాంట్లో ఉన్నారు. అంత ఆదరణ ఉంది. అట్లాంటి దాన్ని కనిపించకుండా చేయడం అనేది అత్యంత అనాగరికం. దీనికి ఖచ్చితంగా సంబంధిత ఏజెన్సీలు సీరియస్ గా తీసుకోవాలి. అట్లాంటి దుస్సాహసానికి ప్రయత్నించిన వాళ్ళ పట్టడి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటిని వివరిస్తూ బహిరంగ స్పందించారు. ఇక్కడ మౌలికమైన ప్రశ్న ఏంటంటే రెహమాన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీ. ఆ ఫేస్బుక్ ని మీరు ఈరోజు కనపడకుండా చేస్తుండొచ్చు, కానీ వాళ్ళు కొట్లాడగలరు, సాధించుకోగలరు, మళ్ళీ ఒకరోజు అటు ఇటు వచ్చేస్తుంది. కానీ సామాజిక మాధ్యమాల్లో ఉన్న సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎంత దూరం పోగలరు? ఇది ఇంపార్టెంట్. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ అందుకే ప్రజాస్వామ్యం పైన దాడి అంటున్నాను. వర్తమాన ప్రపంచంలో సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి పౌరుడికి తమ మనోభావాల్ని సమాజంతో పంచుకోవడం కానీ, వ్యక్తీకరించడం కానీ, కోడేయడం కానీ జనాన్ని, లేదా తన సమస్యను ఎస్టాబ్లిష్ చేసుకోవడం కానీ, ప్రభుత్వాన్ని పార్టీలో ప్రశ్నించడానికి సామాజిక మాధ్యమం అనేది ఒక వెపన్ లా, ఒక అవకాశం లాగా సాధారణ ప్రజలకు ఈరోజు అందుబాటులో ఉంది. ఇక్కడ వాళ్ళందరూ వ్యక్తీకరిస్తారు. అట్లాంటి వ్యక్తీకరించే వేదిక ఉన్న సోషల్ మీడియా మీద కేసులు పెట్టే విషయంలో కూడా సుప్రీంకోర్టు చాలా షరతులు పెట్టింది. ఎందుకంటే వ్యక్తీకరించడం అనేది డెమోక్రసీ అని, ఒక పౌరుడు వ్యక్తీకరణ. అలాంటిది ఒక రాజకీయ పార్టీ, ఇన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రజలతో ముడిపడి ఉన్న పార్టీ, అనుబంధం ఉన్న పార్టీ, తను చెప్పుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒక అకౌంట్ ని కనపడకుండా చేయడం అంటే ఆ పార్టీ పనిని ఆపేయడం కదా. పార్టీ పని ఏంటి? తమ విధానాన్ని ప్రపంచానికి చెప్పడం, ప్రజలకి ఈ తప్పు ఇది ఒప్పు అని చెప్పడం ద్వారా సమీకరించుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం, ఎన్నికల్లో గెలవడం, వాడడం, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో భాగం, ఒక రాజకీయ పార్టీ ప్రక్రియ. ఆ రాజకీయ ప్రక్రియ నేను స్తంభింపజేస్తానంటే ప్రజాస్వామ్యాన్ని స్తంభింపజేసినట్టే కదా. తన రోజువారీ పనిని ఆపేయడంటే, పార్టీ తన పని ఆపేస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఆడుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది సరైనది కాదు. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇట్లాంటి వేదికల నుంచి వచ్చే వాటి పట్ల ఏదైనా అభ్యంతరాలు ఉంటే లీగల్ నోటీస్ ఇవ్వచ్చు, చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కనిపించకుండా చేయడం ఏంటి? మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక పేజీలో తప్పులు వచ్చాయనుకుందాం, ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం నోటీసులు ఇవ్వండి, లీగల్ గా ప్రొసీడ్ కండి. ఇవేమీ చేయకుండా డైరెక్ట్ గా కనిపించకుండా చేసినారు అంటే ఖచ్చితంగా ఇది ప్రజల ఆదరణ పొందుతున్న పేజీ కాబట్టి దాని చుట్టూ ప్రజలు సమీకృతం అవుతున్నారనే ఆలోచనతో చేసినట్టుగా భావించాల్సి వస్తుంది. మూడోది, అన్నిటికన్నా కీలకమైనది, ప్రభుత్వాలు అర్థం చేసుకోవాల్సింది, ప్రపంచంలో కానీ, భారతదేశంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం కానీ, దాడులు చేయడం కానీ, కేసులు పెట్టడం ద్వారా ఆగినాయా? ఏ ప్రభుత్వం అయినా చరిత్రలో నిలబడిందా దీన్ని ఎదుర్కోనంటే? అన్ని పతనమైనాయి, ఎక్కడ ఆగలేదు. కాబట్టి సోషల్ మీడియా కెపాసిటీ ఉంది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి యాడ్ నుంచి వచ్చింది అంత జనం, బీజేపీ లాంటి పార్టీలు ఒక పేజీలు దాటిపోయింది అది 10 days లో. ఆయన ఊరు తిరిగినాడా? బీజేపీ లాగా ఊరు శాఖ ఉందా? రాష్ట్రానికి కూడా శాఖ లేదు వాళ్ళకి, దేశంలో కూడా శాఖ ఉందో లేదో తెలియదు. కొంతమంది వ్యక్తులు కలిసి సమూహారం సోషల్ మీడియా కేంద్రం కొడితే మొత్తం జనం అంతా వచ్చేసినారు. ఎవరు ఆపగలిగినారు? ఈరోజు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదో చేసిందని ప్రచారం ఉంది, నిజానిజాలు తెలియాలి. కానీ ఈరోజు వాళ్ళు ఫీల్డ్లోకి వచ్చేసినారు. వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటే ఆడనే ఉండేవాళ్ళేమో. ఇప్పుడు నేను హైదరాబాద్ లో కూడా ప్రోగ్రామ్ పెట్టారు.
అంటే మీరు సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తే ఫీల్డ్లోకి వచ్చినారు, సొసైటీలోకి వస్తారు. అంతే. కానీ సోషల్ మీడియాని కంట్రోల్ చేసి సొసైటీలోకి వస్తారు. ఒక వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఎక్స్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా, టీవీల వేదికగా, ప్రెస్ మీట్ వేదికగా స్పందిస్తున్నాడు. కొంత ప్రభావం పడుతుంది. సరే, ఆ వేదికలన్నింటినీ మీరు ఆపేస్తారు, కొంచెంసేపు నిజం అనుకుందాం. రేపు ఆయన ఈదుల్లోకి వస్తాడు కదా, సొసైటీలోకి వస్తాడు కదా. సోషల్ మీడియాలో జగన్ గారు ఉంటేనే ఒక ఇన్ఫ్లుయెన్స్ అవుతోంది, మిమ్మల్ని ప్రభుత్వానికి కూడా పెడుతున్నాడు. అలాంటిది సందీప్ ఏం చేస్తాడు, ఒక పక్క న్యాయ పోరాటం చేస్తాడు, రెండో వైపు నేరుగా సొసైటీలోకి వస్తాడు. అప్పుడేం చేస్తారు? ఇప్పుడు బంగారపాలెం మిర్చి రైతులు వచ్చాడు కదా, అది ఇంకా ఎఫెక్ట్ కదా నేరుగా జనంలోకి వచ్చేస్తే. అంతే కదా. దీన్ని అర్థం చేసుకోండి ప్రభుత్వం. సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తే రాజకీయ పార్టీ సొసైటీలోకి వస్తుంది, దాన్ని ఆపలేరు కదా. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎదుర్కోవాలి, విమర్శలు స్వీకరించాలి, అవసరమైతే ఎదురుదాడి చేయండి, విమర్శలు చేయండి, తప్పు పట్టండి. ఈ పద్ధతి సరైనది కాదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్పందించారో అది ప్రజల సమస్యగా భావించాలి, ప్రజల హక్కుల సమస్యగా భావించాలి. ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పేజీలో ఉన్న మంచి చెడ్డల జోలికి వెళ్ళట్లేదు. దాంతో విభేదించే వాళ్ళు విభేదించి సమర్థించవచ్చు. కానీ ఆ ప్రయత్నాన్ని ఆ ప్రమాదకర ప్రయత్నం రెస్టోర్ కావాలి, ఖచ్చితంగా దాన్ని తిరస్కరించాలి, తిరిగి రీఓపెన్ కావాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇంతవరకే ప్రజాస్వామ్యం. ఆ తర్వాత ఆ నడక ఎట్లుంటుంది, దాంట్లో తప్పులు మాట్లాడుకోవచ్చు. ఈ ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకోవాలి. ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ న్యాయమైన ప్రయత్నాలకి సంఘీభావం కూడా ప్రజలు చెప్పాల్సిన అవసరం, పార్టీలతో పక్కన పెట్టి చెప్పాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. అయితే ఒకటి వాస్తవానికి ఏదైనా ఇష్యూ ఉంటే దీనికి సంబంధించినటువంటి పోస్టుల్లో కోర్టులను ఆశ్రయించి దానికి సంబంధించి కోర్టు ఇచ్చే అనుమతితోటే దాన్ని రిమూవ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ పోలీసులే దగ్గరుండి పోలీస్ శాఖ ద్వారా ఈ మొత్తం పేజ్ ని రిమూవ్ చేయించినట్టు తెలుస్తుంది, తాత్కాలికంగా బ్లాక్ చేయించినట్టు. పోలీసులకు ఆ అధికారం ఉందంటారు అసలు సోషల్ మీడియాపై కంట్రోల్ చేసే అధికారం? సోషల్ మీడియా పైన చర్యలు తీసుకునే అధికారమే లేదు. ఏదైనా ఉంటే నోటీసులు ఇవ్వాలి, నోటీసులు ఇచ్చి పిలిచాలి తప్ప అరెస్టులు లాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం చాలా మంది బెయిల్స్ కూడా వచ్చినాయి. ఇక్కడ పోలీసులైనా ఎవరైనా అనధికారికంగా చేసే ప్రయత్నం తప్ప అధికారికంగా ఎవరు చేస్తున్నారు? కానీ అనధికారికంగా కూడా ఇట్లాంటి ప్రయత్నాలు చేయకూడదు. కానీ చేశారంటే ఇది ఒక రకమైన సాహసానికి పాల్పడినట్టే. ఇది ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. తాత్కాలికంగా వైసీపీకి తన ప్రచారం చేసుకోవడానికి ఒక పేజీ లేకపోవచ్చు, కానీ 100 పేజీలు వస్తాయి కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజానికి రెహమాన్ గారి ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేజీని స్తంభింపజేశారనే విషయం నాకు కూడా తెలియదు. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. జగన్ గారు చెప్పడం ద్వారా అందరికీ తెలిసింది. ఇప్పుడు చూడండి, ఆ పేజీ తిరిగి రీఓపెన్ అయినా లేదా కొత్త పేజీ వచ్చినా అంతకన్నా ఎక్కువ మంది వెనకాల వస్తారు. చూడండి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేజీ మళ్ళీ ఖచ్చితంగా వ్యవస్థలు జోక్యం చేసుకుంటే మళ్ళీ కనిపిస్తుంది, దాన్ని స్తంభింపజేయడాన్ని క్లోజ్ చేస్తారు. 1.4 ఎంతో మిలియన్స్ ఉంది దానికి, రేపు అంతకన్నా పెరుగుతుంది మళ్ళీ రీఓపెన్ అయితే. ప్రభుత్వం సాధించింది ఏంటంటే ఇది. ఒకవేళ సాధించిన కొత్త పేజీ పెడితే మళ్ళీ ఇంకా పెరుగుతుంది. కానీ ప్రజల్ని ఒత్తిడి చేస్తే ఏమవుతుంది, కాక్రోచ్ ఎట్లయిందో అట్లే అవుతుంది. కాబట్టి ఈ కాక్రోచ్ల జోలికి పోకూడదు, స్వీకరించాలి, దాన్ని తప్పించుకోవాలి, లేకపోతే సరిదిద్దాలి, యాక్షన్ తీసుకోండి. అంతేగాని ఈ తరహా యాక్షన్ అనేది మంచిది కాదు. అందువల్ల దీన్ని ఇంతతో ఆపేయాలి, ప్రభుత్వం ఆపేయాలి. ప్రభుత్వం ఆపిన పౌర సమాజం కూడా ఇంకొకరి జోలికి రాకూడదు. తప్పుని తప్పుగా చూడండి, చెడ్డ తప్పు చేస్తే చర్యలు తీసుకోండి. కానీ ఈ తరకమైన టాక్టిక్స్ అనేది డెమోక్రసీకి మంచిది కాదు. కాబట్టి దీన్ని ఇదే చివరగా జరిగే విధంగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు అత్యధికంగా ఆదాన్ని కలుపుకొని దీనిపైన గట్టి యాక్టివిటీ అయితే చేయాలి.